బైబిల్ పాటల చరిత్ర అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంతేకాదు ప్రపంచంలోనే మొట్టమొదటిగా రికార్డెడ్గా ఉన్నటువంటి పాట ఏది అనేది చూస్తూ ప్రస్తుత కాలంలో ఇవి మోడర్న్ సాంగ్స్గా మార్చి కొన్ని ఆ డిస్కో మ్యూజిక్ ఆర్ రాక్ మ్యూజిక్ ఆర్ పాప్ సాంగ్స్ మ్యూజిక్స్ ఇట్లా యాడ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రమాదం ఏంటి, ఇవన్నీ బ్రీఫ్గా మనం చూద్దాం. ఒకసారి వద్దాం. ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ ఆర్ బైబిల్ సాంగ్స్ ఆర్ హిమ్స్, క్రైస్తవ పాటల లేక బైబిల్ పాటల యొక్క గీతముల యొక్క చరిత్ర క్లుప్తంగా చూద్దాం. ఎలా బిగినింగ్ అయింది, ఇప్పటి వరకు ఎలా కొనసాగుతున్నది అనేది మోషే రాసినటువంటి మొదటి పాట, తర్వాత సాంగ్ ఆఫ్ దెబోరా న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా రాసినటువంటి 5వ అధ్యాయంలో పాట, ఆ తర్వాత దావీదు ప్రముఖ కీర్తనాకారుడు ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి దావీదు, మిగతా అదర్ సామిస్ట్స్ ఇతర కీర్తనాకారుల యొక్క పాటలు, ప్రారంభ సంఘములో ఉన్నటువంటి ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి పాటల యొక్క ఇన్స్పిరేషన్ ఏంటి బైబిల్లో నుంచి అనేది మనం చూద్దాము. ఇవన్నీ మీరు తర్వాత చూస్తారు తప్పనిసరిగాను. మొట్టమొదటి పాటల చరిత్రకు, క్రైస్తవ పాటల చరిత్రకు ఒక చక్కటి నవీనమైన రూపుదిద్దినటువంటి న్యూ ఎరాని స్టార్ట్ చేసినటువంటి ఐజక్ వాట్స్ చాలా ఇంపార్టెంట్ పాట. ఆ పాట వింటేనే మీకు సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత విలియం కూపర్ దైర్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్, ఆయన ఏ విధంగా అజిలంలోంచి బయటకు వచ్చిన తర్వాత పాట రాశాడు. ఇంకా మనకి చార్ల్స్ వెస్లీ, బ్రదర్ ఆఫ్ జాన్ వెస్లీ, ఆయన ప్రాముఖ్యమైన పాటలు అన్ని వేలు ఎలా రాయగలిగాడు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ ఏ విధంగా కొన్ని ప్రాముఖ్యమైన పాటలు రాశాడు అనేది. ఆ తర్వాత ఫ్రానీ క్రోస్బీ దాదాపుగా 6 వారముల వయసులోనే తన చూపును కోల్పోయి ఏ విధంగా ఆమె ప్రపంచంలో ఎవరూ రాయనన్ని పాటలు రాసేటట్లుగా ఒక ఆడబిడ్డ అయి ఉండి దేవుని చేతులు ఎలా వాడబడింది అనేది మనం చూద్దాము. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి పాట మనందరి గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, ఇప్పటికీ ప్రపంచం అంతా పాడుకుంటున్నారు. ఆ పాట రాసినటువంటి క్రిజోల్మ్, థామస్ క్రిజోల్మ్ గారి గురించి కూడా నేర్చుకుంటాము. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ క్రైస్తవ పాట రచయిత సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి చౌదరి పురుషోత్తమ్ గారి గురించి 1 or 2 minutes వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ మాటలను ఆసక్తిగా వినండి, మమ్మల్ని ఫాలో కండి, జాగ్రత్తగా ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలి మీరు ప్రాముఖ్యంగా. ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా మీ ఎబిలిటీకి తగ్గట్టుగా సహకరించండి. ఓకే, ఇంకా రానున్న దినాల్లో ఏమేమి జరగబోతుంది అనేది మనం చూద్దాం. ప్రాముఖ్యంగా ఇప్పుడు పాటల చరిత్రను ఒకసారి చూద్దాం. ఇవి బైబిల్ పాటలు లేక క్రైస్తవ పాటల చరిత్ర. నాట్ ఓన్లీ క్రిస్టియన్ ఆర్ బిబ్లికల్ సాంగ్స్, బైబిల్ పాటలు క్రైస్తవ పాటలే కాదండి. మీరు గమనిస్తే రికార్డెడ్గా ప్రపంచంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి పాట నిర్గమకాండము 15వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15. అది ఇజ్రాయేలీలు వెన్ దే క్రాస్డ్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రమును వారు దాటినప్పుడు శత్రువుల మీద నుంచి శత్రువుల నుండి వాళ్ళని సంపూర్ణముగా దేవుడు విడిపించి వారి శత్రువులను దేవుడు హతమార్చినప్పుడు దే సాంగ్ ఏ సాంగ్, ఒక పాటను వాళ్ళు పాడారు. మనం బిట్ బై బిట్ చూసుకుంటూ వెళ్దాం. 12 పార్ట్స్గా దీన్ని మీకు నేను బ్రీఫ్గా చెప్పడం అనేది జరుగుతుంది, వినండి. 1 మోషే రాసినటువంటి మొట్టమొదటి గీతం, తర్వాత దెబోరా రాసినటువంటి పాట. మోషే రాసింది దాదాపుగా 1400 BCలో ఇది రాయటం జరిగింది, క్రీస్తుకు పూర్వం. దెబోరా 1100 క్రీస్తుకు పూర్వం కాలంలో ఆ పాటను ఆమె పాడింది. మరి దాని రచన ఆ గ్రంథకర్త చేశాడు దావీదు. దాదాపుగా 73 or 75 సాంగ్స్ ఆయనవే. కీర్తనల గ్రంథంలో దాదాపుగా సగం పాటలు ఆయన రచించాడు. వాటిని ఒక రకంగా చెప్పాలంటే ఫోక్ సాంగ్స్, జానపద గేయాలు. మనుషులు సాధారణంగా వాళ్ళు పని పాటల్లో పాడుకుంటూ కూడా వాక్యాన్ని ధ్యానించేటట్లుగా దేవుని వాక్యాన్ని పద్య భాగంలోనికి అతి సులువుగా తీసుకొచ్చినటువంటి ఓ వ్యక్తి కింగ్ డేవిడ్, రాజైన దావీదు. ఆయనతో పాటు ఇతర రచయితలు కూడా కొందరు ఉన్నారు. ఈయన ఒక ఆయన ఆసాపు రాసిన 12, తర్వాత ఇందులో హేమాన్ ఒక ఆయన ఉన్నాడు. తర్వాత 119 కీర్తనలు లేవీడు రాశాడు. 50 కీర్తనలు ఎనానిమస్ సాంగ్స్, అంటే రచయిత ఎవరో తెలియని వాటిని ఎనానిమస్ అంటారు, అన్నోన్. బట్ ఏ ఫియర్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ జూస్, యూదులు రాసిన పాటలు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు. తర్వాత సాంగ్స్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియన్ చర్చ్, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి పాటలు ఏమిటి, అవి ఎలా పుట్టుకొచ్చాయని బైబిల్ బేస్డ్ కొన్ని కొత్త నిబంధనల నుంచి కొద్దిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత సెయింట్ బొనవెంచర్ 30th centuryలో ఒక ఫేమస్ సాంగ్ రాయటం జరిగింది. అది ఇప్పటికీ పాడతారు ఆ పాట. ఆ పాట వింటే, ఎప్పుడు వింటే అప్పుడే క్రిస్మస్ స్టార్ట్ అయిందా అనుకుంటాం. తర్వాత
ఐజాక్ వాట్స్. ఐజాక్ వాట్స్ గురించి చాలామంది అంతో ఏందో క్రిస్టియన్ హిస్టరీ టచ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఐజాక్ వాట్స్ అంటే ఒక నూతన శకాన్ని స్టార్ట్ చేశాడు ఆయన పాటల ఒరవడిలో. ఎక్కువగా జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ గారి మదర్ సుజాన్నా వెస్లీ ఆయన పాటలే పాడుతూ సువార్త చెప్తా ఉండేది ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ మార్నింగ్ ప్రేయర్స్ గ్యాదర్ అయిన వారికి. తర్వాత విలియం కోపర్ ఒకప్పుడు రొమాంటిక్ పోయిట్గా ఉండేవాడు ఆయన. ఆయన ఎప్పుడైతే పిచ్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సి వచ్చిందో దేవుడు ఆయన పట్టుకుని ఆ డాక్టర్ ద్వారా ఆయన ఇవాంజలైజ్ అయ్యి సువార్త చెప్పబడిన వాడై ఒక మంచి వరల్డ్ ఫేమస్ సాంగ్ అందరికీ తెలుసు కదా, చెప్పంటారా పాట? దేర్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమ్మాన్యుయల్స్ వెయిన్. తెలుగులో ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటయగున్ ఓ పాపి అందు ముంగుము పాపంబు పోను. ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి ఫేమస్ సాంగ్స్ అనమాట. విలియం కూపర్. తర్వాత చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ తమ్ముడు చార్ల్స్ వెస్లీ. ఇంగ్లాండ్ సుమా. జాన్ వెస్లీ అంటే మిస్టేక్ అని అయ్యారు, జాగ్రత్తగా ఉండండి. జాన్ వెస్లీ అంటే ఉజ్జీవానికి ఒక బలమైన పునాది వేయటానికి దేవుని చేతిలో వాడబడి దేశ చరిత్రను ప్రపంచ చరిత్ర మార్చడంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఒక పివైటల్ రోల్ పోషించినటువంటి ఆ జాన్ వెస్లీ గురించి నేను చెప్తున్నాను. బి కేర్ఫుల్ అబౌట్ జాన్ వెస్లీ. చార్ల్స్ వెస్లీ అనే బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ సుజానా అండ్ శామ్యువల్ వెస్లీ. వాళ్ళ లైఫ్, ఆ ఫ్యామిలీ లైఫ్ హిస్టరీ మీద వీలైతే ఒక ఎపిసోడ్ చేద్దాము. మీరు నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి, లేకపోతే యూ కెన్ కన్వే యువర్ ఒపీనియన్ ఇన్ ఎనీ మీన్స్, త్రూ ఎనీ మీన్స్. ఓకే, చార్ల్స్ వెస్లీ ఈయన రాసిన పాటలు ఫేమస్ పాటలు ఉన్నవి. ఆయన ఎన్ని వందల పాటలు రాశాడని చూడబోతున్నాం. మార్టిన్ లూథర్ పర్లేదు, కొంతవరకు ఆయన జర్మనీ దేశానికి సేవ చేశాడు. జర్మనీ భాషలోకి మాత్రం బైబిల్ మార్చగలిగాడు. అయినప్పటికీ ఆయన పాటలు ఇతర భాషలోకి ట్రాన్స్లేట్ అయినాయి. ఆయన చేసిన బైబిల్ మాత్రం ఏ భాషలోకి పెద్దగా ట్రాన్స్లేట్ అవ్వలేదు, కానీ ఆయన పాటలు అయ్యాయి. తర్వాత థామస్ చిజోమ్ గారు రాసినటువంటి ఒక ఫేమస్ పాట మీకు నేను గుర్తు చేస్తాను, మనం క్రిందకి వెళ్తాము. ఆయన కూడా మరి 19th century బిగినింగ్లో ఫేమస్ సాంగ్ ఒకటి రాశాడు, ఇప్పటికి అది అందరూ పాడుకుంటారు. అలాగే చౌదరి పురుషోత్తమ కవి రాసినటువంటి ఆ పాటను మనం ఉందాం. ఆయన డేట్స్ ఇది మీరు ఇగ్నోర్ చేయండి. ఆయన డేట్స్ 1803 నుంచి 1990 వరకు ఆయన జీవించాడు. కనుక మనం స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్. మొట్టమొదటి పాట ఎప్పుడు రాయబడింది అంటే నిర్గమకాండము 15వ అధ్యాయము బైబిల్లో. అది మన తెలుగులో అందరికీ తెలుసు. తెలుగులో ఆ పాట ఏంటంటే, ఫారో రథములు సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోను ముంచెని యెహోవా, యెహోవాను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఆ పాటను మొట్టమొదటగా బైబిల్లో వ్రాయబడిన పాటగా మనం గుర్తించాలి. అంతేకాదు ప్రపంచ చరిత్రలో రికార్డెడ్గా, అంత క్రితం ఎవరు రాసి ఉండొచ్చు, ఏదో చెప్పి ఉండొచ్చు ఆధారాలు లేకుండా, రికార్డెడ్గా ఉన్న ప్రపంచ చరిత్రలో అది సెక్యులర్ కానీ స్పిరిచువల్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్కి అయినా సంబంధించిన పాట ఏదైనా ఫస్ట్ పాట ఉందంటే దిస్ ఈజ్ ద సాంగ్ విచ్ వాజ్ రికార్డెడ్ బై మోసెస్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15. చూడండి, ఇక్కడ మోషేకు దేవుడు ఆ పాటను బయలుపరిస్తే మోషే రాశాడు. తన అక్క అయిన మిరియాము దానికి తంబుర తీసుకుని మ్యూజిక్ అసిస్టెన్స్ చేసినట్లుగా, సహాయం చేసినట్లుగా వాళ్ళు సంతోషించి బహుగా ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు బహుగా సంతోషించి ఈ పాటను పాడినట్లుగా మనము చూడగలుగుతాం. ఈ అక్క తమ్ముళ్ళు ఈ పాటను ప్రపంచానికి అందించారు. దేవుడు దాన్ని మొదటి పాటగా వ్రాయించటానికి, ముద్రించడానికి ఇష్టపడ్డాడు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తం. వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్. దానికి ఎవరో కూడా ఇది మొదటి పాట కాదు, ఇది చివరి పాట కాదు, మే నాట్ బీ. అంతకంటే అంతక్రితం ఏదైనా చిన్న చిన్న పోయమ్స్ ఉండొచ్చేమో యోబు కాలంలో, ఇన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ బయలుపరచడం దేవుని చిత్తం అయింది. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ సాంగ్ అయింది, వెరీ బిగ్గర్ వన్ అండ్ వెరీ మీనింగ్ఫుల్ వన్. అండ్ ఆల్సో దిస్ సాంగ్ ఈజ్ ఇన్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఇది ఈ పెద్ద పాట దేవుని చిత్తములో ఉన్న పాట అని మనం చెప్పవచ్చు. ఓకే, ఈ పాట యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు కదా. Moses and the people of Israel sang the song, I will sing to the Lord for he has triumphed gloriously. ఆ విధంగా ఆయన మహిమకరంగా
కార్యం చేశాడు అని వాళ్ళు పాడుకోవడం జరిగింది. ఆ పాటకు దెన్ మిరియాం, ఇక్కడ మీరు చూడండి 20వ వచనం, దెన్ మిరియాం ద ప్రొఫెటస్ ద సిస్టర్ ఆఫ్ ఆరోన్ అండ్ ఆల్సో మోజెస్. యాక్చువల్లీ ఎందుకంటే మోషే రాస్తున్నాడు కనుక మాటి మాటికి తన పేరు రాసుకోవడం తనకి ఇష్టం లేదు. సిస్టర్ ఆఫ్ ఆరోన్ టుక్ ఎ tambourine in her hand and all the women went out after her with tambourines and dancing. స్త్రీలందరూ కూడా నాట్యం చేస్తూ వాళ్ళు కూడా ఆ తంబురలు పట్టుకొని ఆ పాటకు మ్యూజిక్ ప్లే చేశారు. వెరీ గుడ్, లెట్ us ఎంజాయ్ విత్ దెం. మనం కూడా వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. ఆ వారినే కాదు, మనల్ని కూడా ఎర్ర సముద్రం కంటే మించినటువంటి మరణాపాయాలు ఎన్నోసార్లు నోయింగ్లీ అన్నోయింగ్లీ మనకు తెలిసి తెలియకుండా ఈ ప్రొటెక్టెడ్ అస్, దేవుడు మనల్ని కాపాడాడు. ఇటువంటి ఫేమస్ పాటతో క్రైస్తవ లేక బైబిల్ పాటల చరిత్ర ప్రారంభమైందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. అందు విషయమే మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఓకే, ఇక రెండవ పాట జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో దెబోరా సీసేరా అనబడినటువంటి శత్రువు మీద జయం వచ్చినప్పుడు ఈ పాటను ఆమె పాడింది. జడ్జెస్ 5 ద సాంగ్ ఆఫ్ డెబోరా అండ్ బారాక్. యాక్చువల్గా బారాక్ను ముందు పెట్టుకుని ఆమె వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయేలీలు పురుషుడు లేడని అవమానం రాకూడదు కనుక. అప్పుడు సీసేరా మీద జయం వచ్చింది. ఈ పాట మీరు గమనించండి, చాలా ప్రత్యేకమైన పాట. వాళ్ళు చాలా ఆనందించారు ఈ పాటలో. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా కంప్లీట్లీ ఇట్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిల్స్ స్పిరిచువల్ లైఫ్. ఇజ్రాయెల్ స్పిరిచువల్ లైఫ్స్, ఇజ్రాయేలీల యొక్క ఆత్మీయ జీవితాల్లో భయంకరమైనటువంటి ఎత్తుపల్లాలు. మాటి మాటికి వారిని దేవుడు శత్రువులకు అప్పగించడం, వాళ్ళు పశ్చాత్తాపడటం, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ దారి తప్పడం, మళ్ళీ శత్రువులకు అప్పగించడం, మళ్ళీ ఒక జడ్జి న్యాయాధిపతి లేవటం. ఇలాగా సెవరల్ టైమ్స్, మోర్ దెన్ 40 times ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద బుక్ ఆఫ్ జడ్జెస్. గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 40 సార్లు కంటే ఎక్కువ సార్లు ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఈ అధ్యాయం అంతట్లో ప్రాముఖ్యమైన మాట మీకు చెప్తాను. చివరి వచ్చిన 31వ చాలా ప్రాముఖ్యమైన వచ్చిన ఇది. బట్ లెట్ దీస్ హూ లవ్ హిమ్ బీ లైక్ ద సన్ వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్. యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఎస్, ఎ సన్ when it comes out in full strength, when it comes out in full strength. So the land had rest for 40 years. ఆ తర్వాత ఈ పాట పూర్తయిన తర్వాత 40 సంవత్సరాల పాటు సేఫ్టీ అండ్ డెవలప్మెంట్ వాజ్ దేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ఇజ్రాయెల్ దేశంలో నెమ్మది, అభివృద్ధి జరిగింది. బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని పాటలు ఉన్నాయి కానీ డైరెక్ట్గా ఈ పాటలని చెప్పబడలేదు. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం కూడా కీర్తనలకు తర్వాత రాయబడిందే కనుక మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. యెషయా గ్రంథంలో ఒక పాట ఉంటుంది, గీతం ఉంటుంది. విలాప వాక్యాలు అయితే అవి ఏడుపు పాటలు అంటారు వాటిని. కానీ డైరెక్ట్గా నేరేట్ చేయబడి మనం చూసుకుందాము. అతడు బాల్యము నుంచి పాటలు రాయటం, పాటలకి మ్యూజిక్ చేయటం అనేది దావీదుకు దేవుడిచ్చిన కృప. ఆయన దేవుని స్తుతించుటలో ఏమాత్రము తక్కువ వాడుగా ఉండలేదు. ప్రతి సమస్యను బట్టి కూడా దేవుని స్తుతించాడు. దట్ ఈస్ వై హీ వాజ్ కాల్డ్ ఎ సామిస్ట్. కీర్తనాకారుడు అనే పేరు ఆయనకి పెట్టబడింది. పాత నిబంధనలో ఆయన్ని రాజు, ప్రవక్త, కీర్తనాకారుడు అంటారు. దేర్ ఆర్ సమ్ ప్రివిలేజెస్. కొంత అయితే మనకు తెలుసు, అతడు అంత దీనుడిగా ఉన్నాడు దేవుని పట్ల, దేవుని ప్రజల పట్ల. దాదాపుగా దావీదు 73 పాటలు రాశాడు. కీర్తనలో దావీదు 73 పాటలు రాయటం జరిగింది. అండ్ ఇతర కీర్తనాకారులు చాలామంది ఉన్నారు. వారిలో ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరా కుమారులు 11 కీర్తనలు రాశారు. మోషేది 1 కీర్తన, 90వ కీర్తన ఉంది. సొలొమోనుది 1 కీర్తన, ఏతాను ఎజ్రాహీయుడైన ఏతానిది 1 కీర్తన, హేమానిది 1 కీర్తన. 119వ కీర్తన ఎవరిదనేది మనకి పూర్తిగా తెలియదు కానీ ఒక దేవుని భయం కలిగిన లేవీయుడు రాశాడని చరిత్రకారులు అంచనా. అందుకనే ఆ కీర్తన అంతా కూడా హెబ్రీ పత్రిక వలె ఉంటుంది. లేవీల కార్యక్రమాలు, శుద్ధి, వాళ్ళు పే చేయవలసిన, దేవునికి పే చేయవలసిన ట్రిబ్యూట్ లేక రెస్పెక్ట్ గురించి వ్రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక చదివిన 119వ కీర్తన చదివిన ఒకటే. 50 కీర్తనలు ఎనానిమస్ అనగా ఆ రచయిత ఎవరు తెలియని కీర్తనలుగా ఒక 50 ఉన్నాయి. ఇలా మీరు లెక్కిస్తే ఇక్కడ మొత్తం మీకు 150 లెక్క సరిపోతుంది. చూసుకోండి. ఆ మిగతా చెప్పినటువంటి ఆ 50 కీర్తనలకు రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు కానీ ఒకటి చెప్పగలుగుతున్నది అదేంటంటే, ఇజ్రాయేలీయులు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఇజ్రాయేలీయులు, ప్రవక్తలు ఆ పాటలను రాశారు అనేది మనం చెప్పుకోవాలి. ఇక్కడ
ఓకే, ఏ సాంగ్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. అసలు ఆదిమ సంఘములో ఇక కొత్త నిబంధన నుంచి ఏడి నుంచి వద్దాం. క్రీస్తు శకం నుంచి మనం చూసుకుంటే పాటల ఇందాకటి వరకు క్రైస్తవ మరియు బైబిల్ పాటల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్త నిబంధనలో క్రైస్తవ పాటల చరిత్ర ఎట్లా స్టార్ట్ అయిందంటే మనం చూడొచ్చు. ఇట్ వాజ్ కామన్ ప్రాక్టీస్. ఇట్ వాజ్ ఏ కామన్ ప్రాక్టీస్ విదిన్ గ్యాదరింగ్ టు సింగ్ సాంగ్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్రైజ్ టు ద లార్డ్. సంఘం కూడుకున్నప్పుడు పాటలు పాడటం అనేది సహజంగా జరుగుతూ వచ్చిందని బైబిల్ చెప్తా ఉంది. మనం అందులో ఒకసారి చూద్దాం. ఈవెన్ ఇలాగూ క్రైస్తవ ఆదిమ సంఘము పాటలు పాడుతూ ఉండేవాళ్ళని చెప్పి సెక్యులర్ హిస్టోరియన్ అయినటువంటి వ్యక్తి, అంటే బయట చరిత్రకారుడు, సంఘములో లేని వ్యక్తి కూడా ఒకటి రాశాడు. ఆయన ఎవరంటే, ఈవెన్ నాన్ బిలీవర్స్ రికార్డెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎర్లీ క్రిస్టియన్ సింగింగ్. ప్లైనీ ద యంగర్ అనేటువంటి ఒక రోమన్ సిటిజన్, ఏ లాయర్, ఆథర్ అండ్ మ్యాజిస్ట్రేట్, లోకల్ కోర్టుకి రోమన్ గవర్నమెంట్లో మ్యాజిస్ట్రేట్గా పనిచేసాడు. ఆయన జడ్జిగా, లాయర్గా ఉన్నాడు. కొన్ని పుస్తకాలను ఆయన రాశాడు ఆథర్గా. ఆయన ఏం రాశాడంటే, రోట్ ఇన్ వన్ ఆఫ్ హిజ్ లెటర్స్ టు ఎంపరర్ ట్రాజన్. రోమన్ ఎంపరర్ అయినటువంటి ట్రాజన్కి ఒక లెటర్ రాస్తూ, ఎవరో ఏ సెక్యులర్ హిస్టోరియన్ నేను చెప్పేది, ఎందుకు ఆదిమ సంఘములో ఆత్మ సంబంధమైన పాటలు పద్యములు ఉండేవంటానికి రుజువు not only from the Bible but also from the history. That means Christians were in the habit of meeting on a certain fixed day before it was light. ప్రతి వారము ఒక నిర్దిష్టమైన రోజు they were in the habit of meeting on a certain fixed day before the light when they sing in alternate verses of hymn to Christ. వాళ్ళు ఆల్టర్నేటివ్ వెర్సెస్గా, ఒకళ్ళకు వచనం పడితే కొందరికి వచనంగా అట్లా చేసుకుంటూ కొన్ని పాటలను వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు. ఆల్టర్నేట్ వెర్సెస్ ఏ హిమ్ టు క్రైస్ట్ యాజ్ టు ఏ గాడ్. క్లియర్గా తెలుస్తుంది అక్కడ, ఒక దేవునికి పాడినట్లుగానే వాళ్ళు కూడుకున్న ప్రతిసారి కూడా ఈ విధంగా వాళ్ళు ఫిక్స్డ్ డేలో కూడుకుని పాటలు పాడుతున్నారు, హిమ్స్ పాడుతున్నారు అని చెప్పి, క్రీస్తుకు పాడుతున్నాడు అని చెప్పి స్పష్టంగా రోమా చరిత్రకారుడు, జడ్జ్, ఆథర్, లాయర్ ఆయన రాయటం జరిగింది. ఇది ఇట్ ఈస్ ఎ లెటర్ అడ్రస్ టు రోమన్ ఎంపరర్ నేమ్ ట్రాజన్. ఓకే, ఇట్లాగ పాటలు జరిగింది. ఎఫెసీ పత్రిక 5:19 మీరు చూడండి. క్రైస్తవ సంఘంలో పాటలు ఎలా ఉన్నాయని స్పష్టంగా చెప్తాయి. కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఆదరించుకోండి అని చెప్పేసి ఎఫెసీ పత్రికలో దేవుని వాక్యము చెప్తా ఉంది. అనగా పాటలు, క్రైస్తవ పాటలు అవసరమే, కానీ ఆ పాటలు చెడు పుంతలు తొక్కుతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. హెబ్రీ 2:12 గమనిస్తే ఏముందంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఇన్స్పిరేషన్ గురించి, సమాజం నీ కీర్తిని గానము చేయును అని వ్రాయబడిన పాత నిబంధన మాటను అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. 1 కొరింథీ పత్రిక 14:26 వచనం మీరు చూస్తే అక్కడ కూడా ఏమని ప్రోత్సాహం ఇవ్వబడిందంటే, వాక్యము గురించి, మీరందరూ కూడుకున్నప్పుడు కొందరు పాటలు పాడవాలని ఉన్నారు, కొందరు వాక్యం బోధించాలని ఉన్నారు, మరికొందరు అయితే మరో విధంగా దేవుని సేవ చేయాలనుకుంటున్నారు అని పౌలు వాళ్ళకు ఉదాహరించాడు. అక్కడ వాళ్ళు పాటలు పాడటం అనేది వారికి ఆత్మ సంబంధమైన ఒక మంచి అలవాటు. 1 కొరింథీ 14:15 కూడా ఏమంటాడంటే, నేను మనసుతోనూ పాడగలను, నేను ఆత్మతోనూ పాడగలను అన్నాడు పౌలు. ఇంకా అపోస్తల కార్యాలు మనం చూస్తే ఇది మనందరికి బాగా తెలిసిన స్టోరీ. అపోస్తల కార్యాలు స్తుతిపాట గురించి. పౌలు శీలలు చెరసాలలో స్తుతి పాటలు పాడుతున్నప్పుడు సాటి ఖైదీలు వినుచుండగానే వారికి అక్కడ చెరసాల పునాదులు బద్దలైపోయాడు. వాళ్ళు అక్కడ స్తుతి పాటలు పాడారు. యాకోబు పత్రిక 5:13 మీలో ఎవరికైనా బాధ సంభవిస్తే అతడు ప్రార్థించాలి, సంతోషము కలిగితే అతడు పాటలు పాడాలని చెప్పి మనకు తెలిసిన వాక్యమే. ఇలాగూ ఆదిమ సంఘములో ఆదిమ ప్రారంభ దినాలలో క్రైస్తవ సంఘాలలో పాటలు అనేవి పాడబడ్డాయి. కానీ వారు డిస్కో పాటలు పాడారు, మోడర్న్ మ్యూజిక్లు అందులో పెట్టలేదనే రుజువులు అయితే మనకు స్పష్టంగా ఉన్నాయి. అవి నేను చూపించబోతా ఉన్నాను. దానివల్ల ఎంత ప్రమాదం ఉందో. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రాక్ డ్యాన్సు, అదేవిధంగా రకరకాలైన పాప్ డ్యాన్సులు, మోడర్న్ డ్యాన్సులకి అలవాటుపడి, ఈ మోడర్న్ బీట్స్కి, మ్యూజిక్స్కి అలవాటు పడిన వాళ్ళు ఆ సూయిసైడ్ ఆ టెండెన్సీ వాళ్ళలో పెరుగుతుందని
సైకాలజిస్టులు చెప్తా ఉన్నారు. క్రీస్తు శకము 300 కాలంలో రాయబడిన ఒక ఫేమస్ సాంగ్ లెట్ ఇట్ బి సైలెంట్ లెట్ ద ల్యూమినస్ స్టార్స్ నాట్ షైన్ అనే పాట 300 సంవత్సరాల్లో ఇప్పటికి అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడింది. అది గ్రీక్లో కానీ లాటిన్లో కానీ రాయబడిన, మ్యాక్సిమం గ్రీక్లో రాయబడిన పాట అది. తర్వాత 600కి వచ్చేటప్పటికి ఇది లాటిన్లో రాయబడిన పాట బీ దౌ మై విజన్, ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. తర్వాత ఓ లార్డ్ ఆఫ్ మై హార్ట్ నాట్ బీ ఎల్స్ టు మీ సేవ్ దట్ ద వాట్ అంటే యు ఆర్ అని, ప్లీజ్ సేవ్ మీ ఓ మై గాడ్ అని ఆ పాటలు రాయబడి తర్వాత వీటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఫర్గెల్స్ పోయమ్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఐరిష్ మొనాస్టిక్ ట్రెడిషన్. ఐర్లాండ్ వాళ్ళు పాటలు రాస్తారు, ఎందుకంటే ఐర్లాండ్ స్కాట్లాండ్లో చాలా బలమైన పరిచర్య జరిగింది ఒకప్పుడు. ఆ పై భాగంలో ఇంగ్లాండ్కి పైనే అరిమత యోసేపు వెళ్ళి అక్కడ బలమైనటువంటి బైబిల్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేశాడు. లోనా అనేటువంటి ఐలాండ్, అక్కడ నుంచి పాటలు ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. సరే, ప్రజెంట్లో ఈ విధంగా ఆదిమ సంఘము ఆ పాటల చరిత్ర 600 వరకు మనం బ్రీఫ్గా చూసాం. దే యూజ్ టు గ్యాదర్ ఇన్ దిస్ వే, దే యూజ్ టు సింగ్ సమ్ సాంగ్స్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రేయర్, దట్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్. బొనవెంచర్ ఇన్ ద 13th century, సెయింట్ బొనవెంచర్, వాట్ డిడ్ యూ రైట్? ఆయన ఏం రాశాడు సెయింట్ బొనవెంచర్ గారు అనేది మనం చూద్దాం. O come all ye faithful, joyful and triumphant, O come ye to Bethlehem. You know that song? ఆ పాట వింటే ఈ రోజుకి కూడాను అది ఎప్పుడు రాయబడిన పాట? 13th century రాయబడిన పాట. దాదాపుగా 13th century నుండి 17th century వరకు మధ్యలో ఎవరు రాశారనేది ఫైటింగ్ జరుగుతుంది దాని గురించి. కానీ ద ఒరిజినల్ టెక్స్ట్ ఆఫ్ ద హిమ్ హ్యాస్ బీన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అట్రిబ్యూటెడ్ టు వేరియస్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్స్ ఇంక్లూడింగ్ సెయింట్ బెనవెంచర్ ఇన్ ద 13th century లేక కింగ్ జాన్ 4th టైంలో పోర్చుగల్లో రాశారనేది డౌట్. కానీ అన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ పాట ఈనాటికి ఆ పాట ఎప్పుడు పాడినా ఎక్కడ విన్నా అక్కడ క్రిస్మస్ జరుగుతుందేమన్న ఫీలింగ్ వస్తుంది. O come all ye faithful, joyful and triumphant, O come ye to Bethlehem. ఈ పాట మీరు కొట్టి చూడండి, నేర్చుకోండి ట్యూన్. పిల్లలకి ఏవి పడితే అవి నేర్పించొద్దు, డిస్కో పాటలు నేర్పించొద్దు, పెద్దవాళ్ళు కూడా వాటిని పాడొద్దు. ఈ మోడర్న్ ప్యారడీ సాంగ్స్, ప్యారడీ పాటలు, ఆ ట్యూన్ ఎక్కడో కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ పదాలు యాడ్ చేసి నోటుకొచ్చి. యాజ్ ఎ 5th point in our class, Saint Bonaventure, O come all ye faithful, joyful and triumphant, O come ye to Bethlehem. ఆత్మతో రాయబడిన పాటల యొక్క ప్రత్యేకత అది. ఈ శరీర సంబంధం ఉద్రేకంతో రాసిన పాటలు ఉంటాయి కదా, ఇవి కొద్ది రోజులు పాడుకుని తర్వాత మర్చిపోతారు. ఐజాక్ వాట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైనా 750 పాటలు ఎప్పుడు రాశాడు? అరౌండ్ 1700. దట్ మీన్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 18th century. దట్ మీన్స్ 1800, 1900, 325 సంవత్సరాల పూర్వం మనిషి, లేదా 300 years 300 సంవత్సరాల క్రితం మనిషి. ఏమి ప్రాముఖ్యమైన పాటలు రాశాడు? ఈయన జీవిత చరిత్రలో ప్రాముఖ్యమైన సంఘటన నేను మీకు చెప్తాను. ఈయనకి ఒక ద హోమ్లీ స్కాలర్ హూ మూవ్డ్ కాంగ్రిగేషనల్ సింగింగ్ ఇంటూ ఏ న్యూ ఎరా. ఇక క్రైస్తవ సంఘాలలో పాడుకునే పాటలను ఒక క్రొత్త దశకంలోనికి, ఒక క్రొత్త వరవడిలోనికి నడిపించినటువంటి దైవజనుడు. ఆల్మోస్ట్ ఒక స్టేబుల్ ఇంగ్లీష్ వచ్చింది అప్పటికి. కింగ్ జేమ్స్ వెర్షన్ బేస్ చేసుకుని చాలా మంచి మంచి పాటలు వీళ్ళు అనుభవాల్లోంచి రాశారు. ఫాదర్ వాజ్ ఏ నాన్ కన్ఫర్మిస్ట్. ఆయన తండ్రి ఒక నాన్ కన్ఫర్మిస్ట్, అనగా ఒక అబ్నార్మల్ వ్యక్తి, అందరిలో అన్ని సందర్భాల్లో కలిసే టైప్ కాదు ఆయన. అయినప్పటికీ మంచిగా కొడుకుని చదివించాడు. లండన్లో ఆయన స్టడీ అంతా ముగిసింది. ఆయన ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తే. ఈజ్ నేటివ్ ఆఫ్ ఇంగ్లాండ్. హీ వాజ్ బోర్న్ దేర్, హీ గ్రోన్ అప్ దేర్, he grew up there and also wrote many things there only, and even he died there only. జాగ్రత్తగా వినండి. ఐజాక్ వాట్స్ ఈయన ప్రత్యేకత ఏంటంటే జాన్ వెస్లీ గారి మదర్ అయినటువంటి సుజానా వెస్లీ ఆయన పాటలని రోజు ఉదయాన్నే పాడుతూ ఆ ఫ్యామిలీ ప్రేయర్ నడిపిస్తూ ఉంటే శామ్యూయల్ వెస్లీ గారిని మాట్లాడితే జైల్లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పులు ఉండే ఆయనకి, కుటుంబాన్ని పోషించడం, చాలా పెద్ద కుటుంబం. స్మాల్ చర్చ్కి, ఒక చిన్న సంఘానికి పాస్టర్ ఆయన ఆర్థిక అవసరాలు తీర్చబడేవి కావు.
ఆయన జైల్లో ఉంటే ఈవిడ పిల్లల్ని దాదాపుగా 9 మందిని పెట్టుకుని వాళ్ళకి సండే స్కూల్ చెప్పుకుంటా, వాళ్ళకి వాక్యం నేర్పించుకుంటూ స్కూల్ కూడా ఆమె చెప్తా ఉండేది. అక్కడ ఒక చిన్న సంఘంలాగా ఏర్పడి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు అనమాట. చాలామంది ఆ బయట ఆ కాంపౌండ్లో కూర్చుని వాక్యం వింటూ ఉండేవాళ్ళు. ఆమె ఐజాక్ వాట్స్ గారి పాటలు ఎక్కువగా పాడుతూ ఉండేది. ఆయన రాసిన ఫేమస్ పాటలు చెప్తాను. జాయ్ టు ద వరల్డ్. ఈ పాట తెలియని వారు ఎవరుంటారు చెప్పండి? క్రైస్తవ సంఘాలలో అంతో ఇంతో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు. మన దగ్గర జాయ్ టు ద వరల్డ్, ద లార్డ్ ఈజ్ కమ్, లెట్ ఎర్త్ రిసీవ్ హర్ కింగ్, లెట్ ఎవ్రీ హార్ట్ ప్రిపేర్ హిమ్ రూమ్, అండ్ హెవెన్ అండ్ నేచర్ సింగ్, and heaven and nature sing, and heaven and nature sing. ఈ పాట అందరికీ తెలుసు. ఇది క్రిస్మస్లో ప్రతి చోట పాడతారు. అలాగే ఓ గాడ్ అవర్ హెల్ప్ ఇన్ ఏజెస్ పాస్ట్, ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకు మా అనేటువంటి ఆ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఆ పాటను. 90వ కీర్తన మోషే రాసినది. ఓ గాడ్ హెల్ప్ ఇన్ ఏజెస్ పాస్ట్, our hope for years to come, our shelter from the stormy blast and our eternal home. ఈ పాట అంతేకాదు when I survey the wondrous cross. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన పాటలు. ఇప్పటికీ ప్రపంచం అంతా ఆదివారం కానీ మిగతా ఆ యొక్క ఆరాధన సమయాల్లో ప్రార్థనా సమయాల్లో పాడుతూనే ఆయన జీవితంలో చాలా సంవత్సరాలు ఒక విశ్వాసగానే బ్రతికాడు. అయితే లాస్ట్గా ఆయన ఫుల్ టైం మినిస్ట్రీకి ఎప్పుడు వచ్చాయంటే 1702, 702లో 74లో పుట్టినటువంటి ఈయన ఫుల్ టైం పాస్టర్కి ఎప్పుడు వచ్చాడు? 1702, 750 హిమ్స్. అది ప్రాముఖ్యమైనది. 750 పాటలు. ఎవరైనా ఐజాక్ వాట్స్. బాగా మీరు జూమ్ అవుట్ చేసుకోండి, స్నాప్ షాట్ తీసుకోండి. ఇందులో దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ ఈవెన్ టుడే ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎందుకు చెప్తున్నామంటే తర్వాత నేను చెప్తాను మీకు ఎందుకు. ఐఎమ్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనే తర్వాత మీకు ఎండింగ్లో 1 or 2 minutes చెప్తాను. విలియం కోపా చాలా ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ ది లిటరరీ ఫీల్డ్. విలియం కూపా వాజ్ an English poet and Anglican hymn writer, one of the most popular poets of his time. Cooper changed the direction of 18th century nature poetry by writing of everyday life and senses. Actually 18th century యొక్క లిటరేచర్ యొక్క లిటరరీ ఫీల్డ్ యొక్క ఆ మోటోని మార్చేసాడు అంతే. ఏంటి ఆయన ప్రాముఖ్యత ఒకసారి చూద్దాం. In many ways he was one of the forerunners of romantic poetry. ఈయన మార్పు చెంద క్రితం ఒక రొమాంటిక్ పోయిట్గా ఉన్నాడు. అంటే ప్రేమ కావ్యాలు రాశాడు. లోక సంబంధమైన ప్రేమ కావ్యాలు, దట్ మీన్స్ ఆత్మ సంబంధమైనవి కావవి. ఆఫ్టర్ వాట్ హ్యాపెండ్ ఇన్ హిజ్ లైఫ్, శామ్యుయల్ టేలర్ కాలరిడ్జ్ కాల్డ్ హిమ్ ద బెస్ట్ మోడర్న్ పోయిట్. ఈయన ఒక పెద్ద పోయిట్. ఆయన ఏమనంటే శామ్యుయల్ టేలర్ కాలరిడ్జ్ అని ఆయన ఒక బెస్ట్ మోడర్న్ పోయిట్, నవీన కవి అని మరో కవి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. సో విలియం వర్డ్స్వర్త్ పర్టికులర్లీ అడ్మైర్డ్ హిస్ పోయం. అసలు విలియం వర్డ్స్వర్త్ అంటేనే ఆయన చాలా పెద్ద రచయిత. ఇంగ్లీష్లో వర్డ్స్వర్త్ పోయమ్స్, ఎస్సేస్ ఉంటాయి కొన్ని, మీరు చూడండి. వర్డ్స్వర్త్ అంటేనే చాలామంది ఆయన్ని అడ్మైర్ చేస్తే, ఆయన ఏమనంటే వర్డ్స్వర్త్ పర్టికులర్లీ అడ్మైర్డ్ హిస్ పోయం యాడ్లీ ఓక్ అనే దాన్ని. యాడ్లీ ఓక్ అనేటువంటి ఈయన రాసిన పోయంని వర్డ్స్వర్త్ అప్రిషియేట్స్. బట్ దేర్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఆయన జీవితానికి ఒక మలుపు ఉంది. ఆఫ్టర్ బీయింగ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫర్ ఇన్సానిటీ, ఆయనకి పిచ్చి పట్టింది ఒకానొక సమయంలో. ఆ పిచ్చి ఆసుపత్రిలో అజిలం అంటారు దాన్ని. ఆ అజిలంలో జాయిన్ అయితే అక్కడ డాక్టరు దేవుని సేవకుడు ఆయన, అనగా మంచి సువార్థికుడు. ఈయనకి వాక్యం చెప్పి రక్షణలోకి నడిపిస్తే he continued to suffer doubt about his salvation, and after a dream in 1773 ఆయనకు వచ్చిన కళ ఆయన ట్రబుల్ చేస్తే, ఆయన రక్షణ గురించి భయపడుతూ బాధపడుతూ నరకానికి వెళ్ళిపోతానేమో అనుకుంటున్న టైంలో
that he was doomed to eternal damnation అనుకున్నాడు. He recovered and went on to write more religious hymns. ఆ హాస్పిటల్ డాక్టర్ ఆయన్ని ప్రభువులోకి నడిపిస్తే ఆయన రాశాడు. ఆయన రాసినట్లు ఫేమస్ సాంగ్ దెర్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్. అసలు ఈ పాట గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దేర్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ ఇమ్మాన్యుయల్స్ veins. O sinner plunged beneath the blood, lose all their guilty stains. అది ఓ సిన్నర్ ప్లంజ్డ్ బీనీత్ ద ఫ్లడ్ ఆర్ బ్లడ్, వాట్ ఎవర్ ఇట్ యూ ఫీల్. ఆ యొక్క ప్రవాహము, రక్త ప్రవాహము, ఇమ్మానుయేలు యొక్క నరాల్లో నుంచి లేక రక్తనాళాల నుంచి ప్రవహిస్తున్న ఆ యొక్క వరద ప్రవాహంలో మునిగి నువ్వు కూడా విమోచించబడు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారండి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటయగున్, ఓ పాపి అందు ముంగుము పాపంబు పోవను. ప్రతి చోట సాక్రిమెంట్ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు మ్యాక్సిమం ఈ పాట పాడతాను. నేను ఇప్పుడు పాడుకుంటాను అనుకోండి పాట, అది వేరే సంగతి. చార్ల్స్ వెస్లీ. ఇక హైప్కి వస్తున్నాము. ప్రపంచ పాటల చరిత్రలో ఒక హైప్ పాయింట్ ఉంది. చార్ల్స్ వెస్లీ అండ్ ఫ్రానీ క్రూస్బీ. ఆ మొత్తం ప్రపంచ పాటలు, నాట్ ఓన్లీ క్రిస్టియన్, ప్రపంచంలో అన్ని పాటలు తీసుకున్న ఒక హైప్ లెవెల్ ఒకటి ఉంది. అదే చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ యొక్క తమ్ముడైనటువంటి చార్ల్స్ వెస్లీ. ఆ తర్వాత కొద్ది కాలానికి వచ్చినటువంటి ఫ్రానీ క్రూస్బీ. ఇంకా వీళ్ళు రచించినటువంటి పాటలు క్రైస్తవ గీతాలే కానీ సెక్యులర్తో పోల్చిన అన్ని పాటలు ఎవరు పాడలేరు, రాయలేరు. చూద్దాం. 6500 పాటలు. హౌ మెనీ? 6500 హిమ్స్. అండ్ వాటిలో కొన్ని పోయమ్స్ కూడా ఉన్నాయి. ఈయన 1707 బాండ్. జాన్ వెస్లీకి తమ్ముడు. ఈయన 6500 రాశాడు. ఇందులో ఫేమస్ పాటలు మనం చూద్దాం. Oh for 1,000 tongues, oh for 1,000 tongues to sing my great Redeemer's praise, my great Redeemer's praise, my great Redeemer's praise. ఇంకా మంచిగా ట్యూన్ ఉంటుంది. దాని తర్వాత ఇది పాట, ఈ సింగింగ్ కాదు, ఇది హిస్టరీ చెప్తున్నాను అంతే. అదొకటి పాట. తర్వాత నాకు చాలా తెలుసు కానీ ఇందులో నచ్చింది, జీసస్ లవర్ ఆఫ్ మై సోల్ లెట్ మీ టు దై బోసమ్ ఫ్లై. ఇది యేసు నా ప్రాణప్రియుడు అని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఈ ఫేమస్ పాటలు రాశాడు. ఇన్ని పాటలు పురుషుల్లో ఎవరు రాయలేదు. ఈయన ఎప్పుడు పుట్టాడు ఏంటి, ఆయన యొక్క ఆక్యుపేషన్, క్లెరిక్గా పనిచేశాడు, హిమ్మిస్ట్ అండ్ పోయిట్. స్పౌజ్ సారా వెస్లీని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి 8 మెంబర్స్ చిల్డ్రన్గా ఉన్నారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి వెళ్ళేవాళ్ళు. తర్వాత వాళ్ళ అన్నగారు స్టార్ట్ చేసిన తర్వాత అది మెథడిస్ట్ చర్చ్గా షేప్ అప్ అయింది. ఇంకా ఆయన రాసిన పాటల్లో అండ్ క్యాన్ ఇట్ బీ దట్ ఐ షుడ్ గెయిన్ చాలా ఫేమస్ సాంగ్ అండి. అండ్ క్యాన్ ఇట్ బీ దట్ ఐ షుడ్ గెయిన్. ఈ పాటలు ఎంత ఆత్మ సంబంధమైన పాటలు అంటే దే హ్యావ్ రిటెన్ దో సాంగ్స్ ఫ్రమ్ దేర్ డే టు డే ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నుంచి రాశారు. ఈ పాటలు మీరు ఫాలో అవ్వండి, మీరు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, మీ కాంగ్రిగేషన్లో నేర్పించండి. డోంట్ గో టు మోడర్న్ ట్రెండ్స్. మార్టిన్ లూథర్. ఈ విషయంలో నేను చివరిగా చెప్పాలంటే డాన్ మొయిన్ కూడా కొన్ని రాశాడు. కొన్ని పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి. మార్టిన్ లూథర్ 41 సాంగ్స్, జర్మన్ పోయెట్ అనమాట. అవి చాలా భాషలో ట్రాన్స్లేట్ అయినాయి. ఈయన రాసిన బైబిల్ మాత్రం ఒక జర్మన్లోనే ఉండిపోయింది, కానీ మిగతా భాషల్లో విలియం టిండేల్ నుంచి మూల భాషల నుంచి లాగారు. కానీ పాటలు మాత్రం ఈయన చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. ఈయన రాసిన పాటల్లో మనకు బాగా తెలిసిన పాట ఏంటంటే, మార్టిన్ లూథర్ గురించి తెలియని వాళ్ళు లేరు కనుక ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. A mighty fortress is our God. A mighty fortress is our God అనేది ఫేమస్ సాంగ్. ఈ తెలుగులో కూడా ఉంది, మా కర్త గట్టి దుర్గము అని ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత ఫ్రానీ క్రూస్బీ. మెయిన్ పాయింట్, ద పీక్ పాయింట్ ఇన్ ద ఎంటైర్ క్రిస్టియన్ సాంగ్స్ అండ్ వరల్డ్ సాంగ్స్ హిస్టరీలోకి వచ్చాము. ఫ్రానీ క్రూస్బీ ఒక ఆడపిల్ల 6 వారాల వయసులో చూపు కోల్పోయింది. యాజ్ ఎ బేబీ 1.5 months అరౌండ్ ఏజ్ బేబీగా చూపు కోల్పోయింది. అంటే
ఆల్మోస్ట్ ఆల్ పుట్టి గుడ్డి. ఎన్ని పాటలు రాసింది చూడండి ఒకసారి. 8,000 hymns, more than 100 million copies were printed. 8,000 పాటలు మరియు గీతాల రూపంలో వేరియస్ ఫార్మ్స్ అనమాట. 8,000 పాటలు చూసి రాయండి, ఒక పేపర్ మీద చూద్దాం. రాయగలుగుతారా? అంతరంగంలో ఎంత దేవునికి దగ్గరగా ఉందో. 100 మిలియన్ కాపీస్ ప్రింట్ అయినాయి. ఒక ఆడపిల్ల పుట్టి గుడ్డి ఆమె, ఒక ఆయన వచ్చి ఆమెని ఏ పర్సన్ కంఫర్టెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ బ్లైండ్ యూ వుడ్ హ్యావ్ డన్ మోర్ సర్వీస్ ఫర్ గాడ్ అని అంట. నువ్వు కనుక గుడిదాని కాకపోతే ఇంకా ఎక్కువ యూ వుడ్ హ్యావ్ డన్ ఇట్, ఇంకా ఎక్కువ చేసి ఉండేదాన్ని. వెంటనే మందంట నేనేమీ ఎక్కువ చేయను అప్పుడు, ఇప్పుడు నాకు బాగానే ఉంది, ఎవరు నన్ను ఆదరించక్కర్లేదు. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ హ్యావ్ హ్యాడ్ ఫర్ మై గాడ్, ఐఎమ్ ఏబుల్ టు డూ మచ్ అని చెప్పింది. నేను చాలా చేయగలను, ఇప్పుడున్న పరిస్థితిలో నేను సంతోషంగా ఉన్నానని చెప్పింది. ఫ్రానీ క్రోస్బీ 1820లో పుట్టింది, న్యూయార్క్, అమెరికన్ పోయెట్. డైడ్ ఇన్ 1915. చూడండి, 95 years లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్. And wrote 8,000 psalms and hymns for Lord Jesus Christ. What a miracle life. Is there any miracle more than that? అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదంటారా? ఏం అద్భుతం కావాలి మీకు? స్టేజ్ మీద స్వస్థతలు కావాలా? మనిషి వచ్చి కింద పడగొట్టాలా మిమ్మల్ని? వాట్ యు వాంట్? వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్? దిస్ ఈస్ ద రియల్ లైఫ్ స్టోరీ. ఈమె రాసిన పాటలో నాకు బాగా ఇష్టమైన పాట కూడా చెప్తాను వినండి. ఫేమస్ సాంగ్, Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇది అసలు నేను ఫస్ట్ ఫుల్గా నేర్చుకుని ఇంగ్లీష్ పాట ఏదంటే ఇదే నా జీవితంలో. అంత క్రితం చేయలేదు. నాకు ఒక తెలిసిన కాడి నుంచి కొన్ని ఇంగ్లీష్ కోరస్లు కొన్ని తెలుసు, పాటల తర్వాత నేర్చుకున్నాను. కానీ ఫుల్గా ఒక సాంగ్ పట్టేసింది ఏదన్నా ఉందంటే ఈ పాటే. నేను తర్వాత ఇంకొక పాట ఉంది, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. అక్కడికి వస్తున్నాం మనం ఇప్పుడు. వీఆర్ కమింగ్ టు దట్ పార్ట్. ఎంజాయ్ దట్. 95 years లైఫ్ స్పాన్, 8,000 hymns and songs ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆమె రక్షకుని కృప వలన ఆమె అంత దేవుని కొరకు చేయగలిగింది. ఈ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ పాట ఉంది కదా, థామస్ కిషోమ్ అనేటువంటి సింగర్ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ ఈయన జీవితకాలం 1870 నుంచి 1957 వరకు. అంటే ఇది ఒక 30, అదొక 57, 87 years బ్రతికాడు. యుఎస్లో ఆయన ఉన్నాడు. ఆయన రాసిన పాటలో ఫేమస్ సాంగ్ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. ఇప్పటికి అందరూ పాడుకుంటారు ప్రపంచం అంతా. పెద్ద లీడర్స్కి ఈ పాట చాలా ఇష్టం. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ గాడ్ మై ఫాదర్, దేర్ ఈజ్ నో షాడో ఆఫ్ టర్నింగ్ విత్ థీ, thou changest not, thy compassions they fail not, as thou hast been the forever wilt be. Great is thy faithfulness, great is thy faithfulness, morning by morning new mercies I see, all I have needed thy hands hath provided. Great is thy faithfulness, Lord, unto me. ఆయన థామస్ ఒబదియా చిజోమ్. ఆయన లైఫ్ హిస్టరీ చాలా హంబుల్ బిగినింగ్తో స్టార్ట్ అయ్యి చాలా ఉన్నతమైన స్థితికి దేవుడు ఆయన తీసుకెళ్ళాడు. ఫైనల్గా భారతదేశంలో మొట్టమొదటి నేటివ్ క్రిస్టియన్ పోయెట్, సాంగ్ రైటర్ అయినటువంటి చౌదరి పురుషోత్తమ కవి గారి గురించి చెప్పుకుని విందాం. ఈయన జీవితం చాలా శ్రేష్టమైనది. ప్రభు కొరకు ఆయన పడిన శ్రమలు ఇన్నన్ని కాదు. మిషనరీస్ ఉన్న కాలంలో కూడా ఆయన చాలా శ్రమలు. వైజాగ్ నుంచి మెడ్రాసుకు కాలినడక నడిచాడు. రక్షణ విలువ తెలిస్తే అలా ఉండదండి. ఆయన జీవితకాలను ఒకసారి చూద్దామా. 1803 he was born. That means September 5th. And he died at 1890. 87 సంవత్సరాల జీవితకాలం. He worked a lot and wrote several songs. సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియాలో ఆయన పాటలు చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయ్యాయి. ఒకసారి మనం చూద్దాం. పురుషోత్తమ చౌదరి స్పెల్లింగ్స్ 2 రకాలుగా ఉంటుంది. చౌదరికి CHOW వాడతారు, CHAU కూడా వాడారు. అవి మనకి మ్యాటర్ కాదు ఇక్కడ. Was a great 19th century Telugu Christian poet. He was a Christian preacher, evangelist and a pastor of Berhampur Church.
ఒరిస్సా. ఫౌండెడ్ బై ఐజాక్ స్టబ్బిన్స్ ఇన్ 1838. 1838లో ఐజాక్ స్టబ్బిన్స్ గారు ఫౌండ్ చేసిన ఆ చర్చికి పాస్టర్గా కూడా పనిచేశాడు. ఈ విట్నెస్డ్ ఇన్ మెనీ వేస్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈయన రాసిన ఫేమస్ పాటలు ఒకసారి చూద్దామా? వినరేయో నారులారా వీణులాకింపు మీరా, అదొక పాట ఉంది. తర్వాత నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి. తర్వాత ఇంకో పాట, త్రాహిమాం క్రీస్తునాదా దయచూపారావే, అదొకటి. ఎరిగి ఎరిగి చెడిపోతిని అనే పాట ఒకటి ఉంది. ఎరిగి ఎరిగి చెడిపోతిని మనస ఇక నీ దిక్కెవరనే పాట. తర్వాత నన్ను గన్నయ్యరావే నా యేసు, నన్ను గన్నయ్యరావే నా ప్రభువా. ఇవి ఆయన రాసిన పాట. ఇప్పుడు డిస్కో పాటలు, ఈ రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్, మోడర్న్ బీట్స్ పెట్టి ఆ ప్యారడీ పాటలు కొన్ని రకరకాలుగా పొల్యూట్ చేస్తున్నారు. క్రిస్టియన్ సాంగ్స్ హిమ్నాడీని, పాటల యొక్క తీరును, హిమ్నాడీని రకరకాలుగా డిస్టర్బ్ చేసి పాడు చేసి ఇది చేస్తున్న రోజుల్లో మనకు ఆత్మ సంబంధులు రాసిన పాటలు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా కొందరు ఆత్మ సంబంధులు రాస్తున్నారు మంచి మంచి పాటలు, కాదనట్లేదు. కానీ ఎక్కువ మంది పర్వర్టెడ్ క్రిస్టియన్ సాంగ్ రైటర్సే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. వాక్యానుసారము కాని పాటలు, వాక్యానుసారము కాని మ్యూజిక్, ఆత్మానుసారము కాని యొక్క ఆ బీట్స్, ఆ మెథడ్స్, ఆ లిరిక్స్ ఫాలో కావద్దు. మిమ్మల్ని, మీ కుటుంబాలని కాపాడుకోండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించాలని కోరుకుంటూ, ఆత్మీయంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దైవాశీస్సులు. ఆమేన్.